ఇగో మీకు దమ్ముంటే ఓవైసీ గారు 8 ఏళ్లుగా కిలోల కొద్ది కొకైన్ విక్రయిస్తున్నటువంటి ఈడోడు నైజీరియన్లు హైదరాబాద్లో తెలంగాణలో ఎవ్వడు కూడా ఒక నైజీరియన్కి రెంట్ ఇవ్వకండి. ఈ నైజీరియన్లు వచ్చిన తర్వాతనే విచ్చలవిడిగా హైదరాబాద్లో తెలంగాణలో విపరీతమైనటువంటి డ్రగ్స్ పెరుగుతున్నాయి. 80-90% మందికి ఏదో రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళందరూ చదువు పేరు మీద ఇక్కడికి వచ్చి మన పైసలతో చదువుకొని ఇక్కడ డ్రగ్స్ అలవాటు చేస్తున్నటువంటి వాళ్ళే. నైజీరియన్లకు ఎంతోమంది వాళ్ళ వీసాలు వాళ్ళ పాస్పోర్ట్లు కాలం అయిపోయిన తర్వాత డేట్ అయిపోయిన తర్వాత ఇవాళ భారతదేశంలో హైదరాబాద్లో వాడు మళ్ళీ వానికి ఏముండదు, ఈ దేశం మీద రెస్పెక్ట్ ఉండదు, భయం ఉండదు, ఈ చట్టం పైన భయం ఉండదు, చలి ఏం కాదు 10 రూపాయలు ఇస్తే ఈ దేశంలో ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఇది. అది విషయం. మరి ఈ నైజీరియన్లను మేము పట్టుకుంటాం, నైజీరియన్లకు భారతదేశంలో చోటు లేదు, హైదరాబాద్లో చోటు లేదు, వాళ్ళ వల్లనే వస్తున్నది ఈ డ్రగ్స్ కొకైను. 8 ఏళ్ల నుంచి వాడు ఇక్కడ ఉన్నాడు, వాడు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతుంటాడు, వాడు పోలీసులు పట్టుకుంటే వాడు సమాధానం చెప్పడు, రెక్లెస్గా ఉంటుంది, ఏదో సినిమాలో కూడా ఉంటుంది దానికి సంబంధించింది, ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు. వాడు డ్రగ్స్ తీసుకుంటాడు, కోట్ల రూపాయలు వాడు చేసేదంతా కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యువత భవిష్యత్తుకు పనికొచ్చేటువంటి యువత భవిష్యత్ అంతా చిత్తయ్యేలాగా వాడు వ్యవహారం చేస్తుంటాడు. వానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవ్వరూ మాట్లాడరు దానికి. కానీ మళ్ళా కాశ్మీర్లో ఉగ్రదాడికి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి. చరిత్ర పైన మొత్తం సిరాజ్ అలీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యవహారాలు, డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదము. ఈ ఉక్కుపాదము ఒకవేళ మోపితే మాత్రం మంచిదే, కానీ ఎక్కడ నమ్మకం అయితే కనబడతలేదు. ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో హైదరాబాదు ఉడతా పంజాబ్ కంటే దారుణంగా ఉన్నది. హైదరాబాద్ తెలంగాణ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. గంజాయి నుంచి మొదలు పెడితే కొకైన్ దాకా ప్రతిదీ. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే, అసలు ఒక వార్త ఎక్కడ చూసిన, ఇది వార్త మనం చెప్పాల్సింది, తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే